జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉందండి, బాగుంది. అందరికీ ₹1,00,000 కాడికి సంవత్సరానికి వచ్చి ₹5,00,000 లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అది లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఓటు ఆయనకే గుర్తారు. చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాట చెప్పి అధికారంలో వచ్చేటప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్పడం కానీ చంద్రబాబు గారు నైజం వంటిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాలా అన్ని వర్గాలలో బాగుండారు. అన్ని వర్గాలు బాగున్నాయి అన్నారు. అసలు ఉద్యోగ ఉపాధి ప్రతిపక్షాలు వాలంటీర్ ఉద్యోగ అన్ని రకాలుగా చేస్తే చంద్రబాబు గారు లాగా తప్పకుండా చెప్పాడు, మాట ఇచ్చాడంటే చేస్తాడు. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. ఖజానా ఖాళీ అయితే అంటాడు. జగన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ అయితే ఖజానా ఖాళీ అయింది, ఏం చేయమంటాడు, ఇద్దాం అనుకున్నాను అంటాడు. ఆయన కాలం గడుపుకుంటాడు, కానీ ఏమీ లేదు. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. మాధవి గారికి అసలు క్యాడర్ లేని మంచి వాళ్ళు చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. ప్రజల ముందు ఏం మాట్లాడుతుంది కూడా అర్థం కావట్లేదు. రజనీ గారు క్యాడర్కి వెళ్తారు. చదువుకున్నామా, ఉన్నత స్థితామా, మంచామా, దగ్గర బాగుంది కాబట్టి 25,000 నుంచి 30,000 వరకు అవచ్చని మా అంచనా. 25,000 30,000 నుంచి మెజార్టీ రజనీ గారు వద్దన్నారు. టీడీపీ వాళ్ళేమో ఇది మేము యాట్రిక్ కొడతామని మాధవి గారు అంటున్నారు. ఏమీ లేదు, ఆమె అసలు క్యాడర్ లేని మంచి ఆమె మాట్లాడతాం రావట్లేదు. అసలు జనంలో చొచ్చుకుపోవట్లేదు. డబ్బులు లేవు ఆమె దగ్గర, డబ్బులు తీయట్లేదు, ఏమీ లేదు ఆమె దగ్గర. మొన్న నామినేషన్ వెళ్ళేటప్పుడు కూడా రూపాయి కూడా ఆమె ఖర్చు పెట్టలేదు, అంతా ఎంపీ గారు ఖర్చు పెట్టారు. కాబట్టి రజనీ గారు మొన్న నామినేషన్ అప్పుడు మీరు చూశారు ఎట్లా కోలాహలంగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. జెండాలు తీసి కాలంలో ఇచ్చారు, తెలుగుదేశం జెండాలు తీసి కర్రలు తీసుకుని ఇంటికి పోయారు. చాలా మంది కూర్చుని నుంచి వెనకపోయారు. మరి అది పరిస్థితి. మన మేడం గారికి అట్ట కాదుగా, స్వచ్ఛందంగా అక్కడ దాకా వచ్చారు. రజనీ మేడం గారికి ఎంత మెజార్టీ పోతున్నారు? 25,000 నుంచి 30,000 వరకు మెజార్టీ కన్ఫామ్గా వచ్చింది మేడం గారికి. నిన్న కూడా 200 మంది చేరారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆమె దగ్గర క్యాడర్ ఉంది. ఎక్కడ శ్రీనివాసరావుపేటలో పెట్టింది ఆఫీస్. ఎవరు పోతారు అక్కడ దాకా? అది బెమ్మతోనే మనం తిరగటం, కానీ దాని క్యాడర్ లేని మంచి వేస్ట్ కానట్టు. మీరే డబ్బులు ఖర్చు పెడతాండి, డబ్బులు కూడా ఖర్చు పెడతారు. ఎక్కడ అవసరం అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి. అవసరమైంది క్యాడర్ ఏదైనా చేయగలిగిన మంచి రజనీ మేడం గారే చేస్తారు. రజనీ మేడం గారు గెలవబోతున్నారంటే గ్యారెంటీ, డెఫినెట్గా అనుమానం లేదు అందులో. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే ఏడైంది. అందులో ఆపరేట్ గారు వాళ్ళ కుర్రోళ్ళు మొత్తం సహకరిస్తారు. ఇంక ఇదివరకు లాగా కాదు, మరి కేసీరత్నం గారిలాగా కాదు. ఇప్పుడు ఆపరేట్ గారు అందరు కలిసే చేస్తున్నారు. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ చేసినా మొత్తం కలిసేమంటున్నారు. మెజార్టీ ఎంత రావచ్చు? 25 నుంచి 30 వరకు రావచ్చు. గ్యారెంటీకి వచ్చింది, అనుమానం లేదు. మంచి కూడా బాగా సౌమ్యురాలు. మనం ఎంత చెప్పినా ఇనే మంచి ఓపిక ఎంటదామా. అది ఆమె గట్ట ఏం తెలుసు ఆమెకి, నేను ఉంటాను అంటది. ఏముంది నేను ఉంటానని. ఎవరు? మాధవి. మన ఇంటి స్టేడియంలోకి వచ్చి కూడా నేను ఉన్నానండి మీకు ఏమైనా కావాలంటే అంటుంది. ఏం తెలుసు ఆమెకి అసలు? అది తెలియదు అసలు ఆమెకి ఏమి చెప్పాలంటే. ఏదైనా బ్రహ్మచారిని ఎంపీ లేనిదే ఆమె అడుగు కూడా ముందుకెట్లా. అది